కాంగ్రెస్ అవుట్, కూటమి ఇన్ను. రేవంత్ చంద్రబాబు పొలిటికల్ గేమ్. తెలంగాణలో కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత. వ్యవహారం ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల నాటికి అస్తం పార్టీకి అస్తమయమే అవుతుంది. తెలంగాణలో కూటమి ఎంట్రీ కోసం బాబు తీవ్ర ప్రయత్నాలు. చంద్రబాబు ప్రయత్నాలకు రేవంత్ రెడ్డి ఫుల్ సపోర్ట్. అందులో భాగంగానే కులం మీడియాతో కట్టుకథనాలు. ఒక ప్లానింగ్ ప్రకారం బీఆర్ఎస్ నేతల వ్యక్తిత్వ హననాలు. బీఆర్ఎస్ అనగానే అవినీతి, ఫోన్ ట్యాపింగ్లు గుర్తుకు రావాలనే వ్యూహంతో వరుసగా కథనాలు రాస్తా ఉన్నది ఈ కులం మీడియా. 20 నెలలుగా విడతల వారీగా ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరము, ఫార్ములా ఈ రేస్ పైన పనిగట్టుకొని మరీ వార్తలు రాస్తున్నటువంటి కులం మీడియా ఇట్లా ఉంటుంది అనమాట. ఇదంతా దీని వెనకాల పెద్ద వ్యూహం ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కానీ ఇమ్మీడియట్ రియాక్షన్ దాన్ని అది చేయరు. దాన్ని ఒక స్లో పాయిజన్ లెక్కెక్కించుకుంటూ పోతారు. ఇప్పుడు తెలంగాణ మీడియా ఏం చేస్తుంది? కోపంతో, ఆవేశంతో ఊగిపోతుంది. తెలంగాణకు అన్యాయం జరుగుతుందనగానే ఊగిపోతుంది. కానీ ఒక ప్రాంతం ఆ కుల మీడియా ఏం చేస్తుంది తెలుసా? అట్లా ఊగిపోదు. ఎట్లా నరుక్కుంటూ రావాలి, దీన్ని ఏ రకంగా నరుక్కుంటూ రావాలి అట్లా నరుక్కుంటూ వస్తుంది. ఒక స్టైల్లో, ఒకడు ఇంకొక స్టైల్లో. ఎందుకంటే మొత్తం మీడియా సంస్థలన్నీ, మీడియా ఛానల్ అన్నీ వాళ్ళ చేతిలోనే ఉంటాయి. ఇట్లా ఎవరికి దోచినట్టు వాళ్ళు మెల్లమెల్లగా నరుక్కుంటూ వస్తుంటారు అన్నమాట. సో కాబట్టి ఇది చాలా డేంజర్, ప్రమాదం ఇది. అవి ఇప్పటికి ఇక్కడే కాదు, 2 తెలుగు రాష్ట్రాలకు ఈ కుల మీడియా చాలా ప్రమాదం. కుల మీడియాని బైకాట్ చేయకపోతే 2 తెలుగు రాష్ట్రాలు నష్టపోతాయి. అటు ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది, ఇటు తెలంగాణ ఇంకా ఎక్కువ నష్టపోతుంది. వీటిని బైకాట్ చేయాలి. వీటిని మొత్తం పూర్తిగా అవి నీరు కారిపోయేటువంటి విధంగా చేయాలి. లేకపోతే చాలా చాలా దుర్మార్గంగా ఉంటుంది పరిస్థితి. వీళ్ళు చేసేటివన్నీ ఏవి కూడా ప్రజలకు, ప్రభుత్వాలు చేసేటువంటి తప్పులు కనపడకుండా మంచిగా కవర్ చేస్తూ ఉంటాయి అన్నమాట ఇవి. సీతక్క స్వాతి ముత్యంలా బాగా నటిస్తారు. రీల్స్కే తప్ప మంత్రిగా పనికిరారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కోటింగ్ ఇస్తుంది, దాడులు చేస్తుందంట. నీ అరాచకాలు చూసి మావోయిస్టులు లేఖ రాయడం నిజం కాదా? ప్రజలపై దౌర్జన్యాలు చేస్తే బాధితుల పక్షాన ప్రశ్నించడం తప్ప? సీతక్క పైన బీఆర్ఎస్ నాయకురాళ్ళు ఆగ్రహం అంట. నిన్న మాలోత్ కవిత కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు. సీతక్క మరి అంత పెద్ద మాట అన్నారు చూడండి. స్వాతి ముత్యం లెక్క మంచిగా నటిస్తుందంట రీల్స్లలో. స్వాతి ముత్యంలో కమలాసన్ నటించినట్టు సీతక్క నటిస్తుందంట. బీజేపీ కొత్త చీఫ్ మంచి అడ్వకేట్ అంట. మంచి రాజకీయ నాయకుడు అంటలేడు చూడు, మంచి అడ్వకేట్ అని చెప్తున్నాడు. ఎంత టకారంగా మాట్లాడుతున్నాడు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆయనను డమ్మీలు అంటున్నారు. మీరే అంటారు డమ్మీలు అని, ఎవ్వరు అనలే. అసలు వాళ్ళు ఎవరు స్టార్ట్ కూడా చేయలే. మీరే మా అధ్యక్షుడు డమ్మీ అని ఇప్పటికే రామచంద్రరావు అనగానే డమ్మీ గుర్తుకు రావాలని చేస్తూ ఉన్నారు. బేసిక్గా కిషన్ రెడ్డి పెద్ద సైలెంట్ అనుకుంటాము, ఇంక ఆయనకంటే ఎక్కువ డమ్మీని చేశారు. కాదని నిరూపించుకునే సమయం వచ్చిందంట. ఎట్లా సురుకులు పెడుతుంది చూసిరా రాజాసింగ్. ఇగో బీజేపీ కొత్త చీఫ్ మంచి అడ్వకేట్ అంటున్నాడు. మంచి రాజకీయ నాయకుడు అనట్లేదు ఆయన, మంచి అడ్వకేటు. బీఆర్ఎస్ కాంగ్రెస్లు ఆయనని డమ్మీ అంటున్నాయి అని, నువ్వు డమ్మీ అని చెప్తా ఉన్నాడు. నువ్వు డమ్మీ కాదని నిరూపించుకోవడానికి మన సమయం వచ్చింది అంటున్నాడు. ఈ 3 లైన్లు అర్థమైపోతుంది సినిమా మొత్తం. రామచంద్రరావు పట్ల రాజాసింగ్కు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటనేది. సకలం చెరువులో ఉన్నటువంటి ఫాతిమా కాలేజీని కూల్చాలి, అంత దమ్ము లేదు. హైడ్రా రంగనాథ్కి లేదు, రేవంత్ రెడ్డికి లేదు, ఎవడికి లేదు. ఎంఐఎంకి సంబంధించినటువంటి ఏ ఒక్క భవనాన్ని, బిల్డింగుని, ఇటుక పెడ్డను కూడా రేవంత్ రెడ్డి పీకలేడు. ఇటుక పెడ్డను కూడా ఫాతిమా కాలేజీ దాకా పోయినా నువ్వు. ఎంఐఎంకి సంబంధించినటువంటి దేన్ని, అది హైడ్రాల నడి చెరువులో ఉండని, చెరువు మధ్యలో ఉండని, ఎంఐఎంకి సంబంధించినటువంటి ఏ బిల్డింగ్ను, ఏ దాన్ని కూడా రేవంత్ రెడ్డి కానీ హైడ్రా రంగనాథ్ కానీ టచ్ చేయలేడు. అది ఓపెన్ ఛాలెంజ్. అడ్వకేట్ బృందం పెట్టి హైకోర్టులో పిటిషన్ వేయాలి. ఓఐసీ బ్రదర్స్ కాలేజీ పెట్టి చెరువుని కబ్జా చేసిండ్రు, అందుకే కాలేజీపై చర్యలు తీసుకోవడం లేదు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడినటువంటి మాటలు. 3 నెలలుగా జీతం లేక ఏపీఓ మృతి. ఆర్థిక ఇబ్బందులతో మనోవేదన, ఒత్తిడిని తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయాడంట. ఉద్యోగి మృతిపైన స్పందించిన హరీష్ రావు వేతనాల ఆలస్యం పైన విమర్శలు, తక్షణమే జీతాలు చెల్లించాలని డిమాండ్. సో ఇట్లా మీరు ఈ పని చేయాలి. అంటే 4 రోజులకు ఒకసారి ఢిల్లీకి పోతారు. మీరు అట్లాంటి వాళ్ళకి ఇబ్బందులు కాకుండా చూసుకోవాలి. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేనటువంటి ప్రభుత్వం ఇంకా నడుస్తూ ఉంది. ఇట్లా కేంద్ర మంత్రులతో సీఎం భేటీ అయ్యిండు. జేపీ నడ్డాతోటి యూరియా కొరతపైన చర్చలు, యూరియా సరఫరా పెంచాలని విజ్ఞప్తి. పీయూష్ గోయల్తో పారిశ్రామిక కారిడార్ పైన చర్చ చేసిరు. ఆ జహీరాబాదు స్మార్ట్ సిటీకి పైసలు ఇవ్వాలని కూడా అడగడం జరిగింది. ఇది నిన్న శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మల్లు రవి, ఇక్కడ జితేందర్ రెడ్డి, 3 రెడ్లు ఒక దళితులు అనమాట. హైదర్ నగర్లో కల్తీ కళ్ళు కలకలం అంట. డబల్ బెడ్రూమ్లో కనీస సౌకర్యాలు లేవు.
తాగునీరు కరెంటు డ్రైనేజ్ సరిగ్గా లేదు. 90% బయట వాళ్ళకే ఇల్లు కేటాయించారు. బస్సు కూడా వచ్చే పరిస్థితి లేదు. తూమ్కుంటలో డబుల్ బెడ్రూమ్లను సందర్శించిన ఎంపీ ఈటల రాజేందర్.